భారత్ మాల్దీవ్స్ మధ్య దౌత్య వివాదానికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా మాలే సర్కార్ ఇండియా అవుట్ నినాదమని చెప్పేస్తాం. మరి ఆ విషయంలో ముయిజ్జు విజయం సాధించారా అంటే సైనికులను ఇండియా వెనక్కు తీసుకుంటోంది కనుక విజయం సాధించారనే చెప్పాలి. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అర్థం చేసుకోవాల్సింది చాలానే ఉంది. ఎందుకంటే ఈ సుదీర్ఘ వివాదంలో ఇండియా మరోసారి తన మార్క్ దౌత్య విధానాన్ని అమల్లో పెట్టింది. ఆ దౌత్యం రిజల్ట్ ఏంటో తెలుసా? లెట్స్ వాచ్. భారత్ మాల్దీవుల వివాదానికి ఎట్టకేలకు ముగింపు. సైన్యం స్థానంలో సాంకేతిక సిబ్బంది భర్తీకి అంగీకారం. Present personnel would be replaced by competent Indian technical person. ఆ నిర్ణయం భారత్ సాధించిన దౌత్య విజయమేనా? శత్రువును ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. ఎనిమి వీక్ పాయింట్ ను టచ్ చేస్తే సరిపోతుంది. చదరంగంలో పావును కదిపినంత ఈజీగా వివాదాన్ని సాల్వ్ చేయడం మోడీ సర్కార్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. మాల్దీవులతో దౌత్య వివాదానికి ముగింపుతో మరోసారి ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చి ఇండియన్ ఆర్మీ వైదొలగవలసిందేనని అల్టిమేటం ఇచ్చి రెచ్చిపోయిన మైజో ప్రభుత్వం చివరకు భారత దౌత్యంతో దారికొచ్చింది. అదేంటి, మన సైనికులను వెనక్కి తీసుకుంటున్నాం కదా, అలాంటప్పుడు అది మనం సాధించిన దౌత్య విజయం ఇలా అవుతుందని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడే అసలు మెలిక ఉంది. ఆ మెలికేంటో తెలియాలంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన క్లారిటీ తెలుసుకోవాలి. This was done after the second core group meeting, high-level core group meeting, and we also said the third core group meeting will be subsequently held. I would request you to refer to that. Also, I would like to say the present personnel would be replaced by competent Indian technical person. This is what I have to say. So, competent technical personnel, Indian technical personnel, that is. మాల్దీవులలో ప్రస్తుతమున్న దాదాపు 88 మంది భారత సైనికులను వెనక్కి పిలుచుకోవాలని భారత్ డిసైడ్ అయింది. మార్చి నెలలో కొంతమంది సైనికులను, మే నెలలో మిగతా సైనికులను భారత్ వెనక్కి పిలుచుకుంటుంది. కానీ వాళ్ళ స్థానంలో భారత సాంకేతిక సిబ్బంది మాల్దీవులకు వెళతారని మన దేశ విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ క్లారిటీ ఇచ్చారు. మాల్దీవులతో సుదీర్ఘ వివాదం తర్వాత ఇండియా నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఇది. ఇదే సమయంలో మరో క్లారిటీ కూడా ఇచ్చారు రణధీర్. మాల్దీవుల అభివృద్ధికి భారత్ భాగస్వామిగా కొనసాగుతుందని తెలిపారు. తాజా మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద 600 కోట్లు కేటాయించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 50% ఎక్కువ. 2023 బడ్జెట్ లో ఆ దేశ అభివృద్ధికి 400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా సవరించిన అంచనాల ప్రకారం 770 కోట్లు ఖర్చు చేసింది. ఇరు దేశాలు కలిసి ముందుకెళ్లడంపై స్పష్టత వచ్చిన తర్వాత కొత్త కేటాయింపుల్ని సవరించే అవకాశం ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. Budget for Maldives this time what has been given is 779 crores as against 600 crores which was projected earlier. So it has actually gone up. The new figures that you say that they will also be revised once we have more details, more clarity on what sort of forward movement is happening. So I would say that we remain an important development partner, a committed development partner for Maldives. నిజానికి మాల్దీవులలో భారత సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికులను మోహరించడానికి అవకాశం కల్పిస్తూ మాల్దీవుల అధ్యక్షుడు మైజో తీసుకున్న ఈ నిర్ణయం భారత్ కు దౌత్యపరమైన విజయమే. భారత సైన్యం అస్సలే వద్దు అన్న మైజో దీనికి అంగీకరించడం మాల్దీవుల వైఖరిలో వచ్చిన మార్పుగా చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు. జాతీయ ప్రయోజనాల పరంగా ఇది మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సంబంధాలు పరిమితికి మించి క్షీణించకుండా ఉండాలంటే మాల్దీవులు ఇలా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత సైన్యం ఉపసంహరణ విషయంలో తొలుత మొండిగా ఉన్న మాల్దీవులు ఇప్పుడు అక్కడ సైన్యంలో క్రియాశీలంగా లేని వ్యక్తుల మోహరింపునకు అంగీకరించడం చాలా పెద్ద విషయమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సైనిక ఉపసంహరణ విషయంలో ఈ క్లారిటీ తర్వాత మాలిలో ఇరు దేశాల మధ్య కీలక సమావేశం జరిగింది. మాల్దీవుల్లో భారత హైకమిషనర్ మును మహవర్ మాల్దీవుల కస్టమ్స్ శాఖ కమిషనర్ జనరల్ యూసుఫ్ మానియు మొహమ్మద్ తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, భద్రత, కస్టమ్స్ విభాగం సామర్థ్య పెంపు తదితర విషయాలపై చర్చించారు. మాల్దీవుల కస్టమ్స్ సర్వీసెస్, భారత్ కు చెందిన కస్టమ్స్ డిపార్ట్మెంట్ మధ్య వివిధ అంశాల్లో సహకారం కొనసాగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. వివిధ అంశాల్లో సహకారం, సమన్వయం మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయి. కస్టమ్స్ శాఖ అధికారులకు శిక్షణ, సామర్థ్యం పెంపు విషయాల్లోనూ సహకరించాలని నిర్ణయించినట్టు సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ ఇరు దేశాల మధ్య వివాదం ముగిసిందనే సంకేతాలే ఇస్తున్నాయి. అయితే తమ దేశంలో విదేశీ జోక్యం ఉండకూడదని, భారత సైన్యం వెనుతిరగక తప్పదనే పదే పదే రెచ్చిపోయి ప్రకటనలు చేసిన మైజ్జులో ఉన్నట్టుండి ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది?
మాల్దీవులతో వివాదంలో ఇండియా ఎప్పుడూ తన లైన్ క్రాస్ చేయలేదు. మైజు చైనా అండ చూసుకుని పదే పదే రెచ్చిపోయి ప్రకటనలు చేసినా తాము మాలే విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని, సంబంధాలను ఏ రకంగానూ ఉద్రిక్తంగా మార్చాలనుకోవడం లేదనే ధోరణినే ఇండియా కొనసాగించింది. ఇదే సమయంలో భారత్ తనకు ఎంత కీలకమో మాల్దీవులకు అర్థమైంది. మోడీ ఒక్క ఫోటో షూట్ తో పర్యాటక రంగమే కుదేలు కావడం, చైనా నుంచి ఆశించిన సాయం అందకపోవడం, ఇంత జరిగిన తర్వాత కూడా బడ్జెట్ లో భారత్ కేటాయింపులు చేయడం వంటి అంశాలు మైజ్కు జ్ఞానోదయం కలిగించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 2-3 నెలలుగా మంచి వైఖరిని కొనసాగించడంతో భారత్ కు మంచి ఇమేజీ ఏర్పడింది. ఇదే సమయంలో మాల్దీవుల దూకుడు వైఖరి కారణంగా చైనాపై వ్యతిరేకత కూడా పెరిగింది. అంతర్జాతీయ మీడియా మాల్దీవులు ఇండియా వివాదంలో చైనా పాత్రను హైలైట్ చేసే ఫలితంగా వివాదాన్ని తెగే వరకు లాగితే అది ఇండియాకే మేలు చేస్తుందని ఆ ఇద్దరు నేతలు గుర్తించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే సైనికుల స్థానంలో సివిల్ ఆపరేటర్లు లేదా మాజీ సైనికుల్ని మోహరించడానికి అంగీకరించి వివాదానికి ముగింపు పలికారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇండియా సాధించిన దౌత్య విజయం మాల్దీవులపై మాత్రమే కాదు, మన అతి పెద్ద శత్రువు చైనాపై కూడా.